పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఉండేది. అది వేగంగా పరిగెత్తగలదని, దానికంటే వేగంగా ఇంకెవ్వరూ పరిగెత్తలేరని దాని ఫీలింగ్. ఎవరైనా నాకన్నా స్పీడ్గా పరిగెత్తగలరా అంటూ మిగిలిన జంతువులతో ఛాలెంజ్ చేసేది. అప్పుడే ఒక తాబేలు కుందేలు ఉన్న వైపునకు వచ్చింది. దాన్ని చూసి కుందేలు హేళనగా, ఓయ్ తాబేలా, కాస్త వేగంగా నడువు, ఆలస్య అమృతో విషం అని అన్నారు పెద్దలు. తెలుసు కదా అంది. ఆ మాటలకు తాబేలుకు కోపం వచ్చి, అదే పెద్దలు నిదానమే ప్రధానం అన్నారు, ఆ విషయం గుర్తులేదా అంటూ వాదించుకున్నాయి. సరే అయితే నాతో పోటీపడి గెలువు, అప్పుడు నువ్వు చెప్పింది వింటాను అంది కుందేలు. ఎలాగైనా కుందేలుకు బుద్ధి చెప్పాలని సరేనంది తాబేలు. వెంటనే స్టార్టింగ్ లైన్ మరియు ఫినిషింగ్ లైన్ గీసి 2 లైన్ల దగ్గర కొన్ని జంతువులు నిలబడ్డాయి. నక్క గ్రీన్ ఫ్లాగ్ ఊపి పోటీని ప్రారంభించగా కుందేలు తాబేలు పరుగు ప్రారంభించాయి. కుందేలుకు ఎలాగైనా గెలుస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాబేలుతో పాటు కాసేపు పరిగెత్తింది. కాసేపు వేగంగా పరిగెత్తి మళ్ళీ ఆగేది, కానీ తాబేలు మాత్రం ఆగకుండా పరిగెడుతూనే ఉంది. కాసేపు పరిగెత్తాక తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. నేను నీటిలో వేగంగా ఈదగలను కనుక పక్కనే ఉన్న నదిలో ఈదుతూ కొంత దూరం వేగంగా వెళ్తాను అనుకుని వెంటనే తాబేలు నదిలోకి ప్రవేశించి వేగంగా ఈదుతూ పక్కనే ఉన్న దారిలో కుందేలు పరిగెడుతూ పోటీ పడటం మొదలుపెట్టాయి. కుందేలు మాత్రం తాబేలు పైన ఉన్న చిన్న చూపుతో నిర్లక్ష్యంగా పరిగెత్తింది. కానీ తాబేలు మాత్రం గెలవాలనే కసితో ఆగకుండా ఈదుతూనే ఉంది. చివరకు ఫినిషింగ్ లైన్ను తాబేలు ముందు దాటి కాంపిటీషన్లో విన్ అయింది. ఎంతకు ఫినిషింగ్ లైన్ రాకపోవడంతో కుందేలు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది కుందేలు పరిస్థితి. ఓడిపోవడంతో తల దించుకొని నిలబడింది కుందేలు. బాధపడకునేస్తమా అని తాబేలు కుందేలును సముదాయించింది. నన్ను క్షమించు మిత్రమా, నేను వేగంగా పరిగెత్తగలననే గర్వంతో మాట్లాడాను అని కుందేలు క్షమాపణ చెప్పింది. ఎప్పుడైనా మన బలాన్ని చూసుకొని ఎప్పుడు గర్వపడకూడదు. ఎవరి బలం వారికి ఉంటుంది. ఎప్పటికైనా నువ్వు నా స్నేహితుడివే అంటూ కుందేలను దగ్గరకు తీసుకుంది తాబేలు. ఆ రోజు నుండి కుందేలు గొప్పలకు పోకుండా మిగిలిన జంతువులతో ఫ్రెండ్షిప్ చేస్తూ హ్యాపీగా ఉంది. మన బలం ఎందులో ఉందో తెలుసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం వస్తూనే ఉంటాయి.